ఆ? బాగున్నావు అన్న అంటున్నా. మీరు ఎవరు, ఎక్కడి నుండి? నేను జనగాం నుంచి శర్వారెడ్డి అని రైతుని మాట్లాడుతున్నా. చెప్పండి. అరే పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఆ నీళ్లు పెట్టమని రాదన్న రేవంత్ రెడ్డిని. ఆ? మీరు మీ ఎమ్మెల్యేకి ఒకసారి ఫోన్ చేయకపోయారు? ఏ ఎమ్మెల్యేకి చేస్తే పట్టించుకుంటలేరు, ఆయన పాపం మంచిగానే చేస్తుండు కానీ. ఎవరు ఎమ్మెల్యే మీకు? రాజేశ్వర్ రెడ్డి పల్లా. మరి ఆయన అమర నిరాహార దీక్ష ఏమని? మొన్న కూర్చున్నాం కదా అందరం పోయి. ఈయన కూర్చోమని అప్పుడు కూర్చుంటేనే అయితే పల్ల రాజశేఖర రెడ్డి చచ్చుడు నీళ్ళు వచ్చుడు అని కూర్చుంటేనే భయపడతారు. అంటే అదే ఇచ్చే 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 అవకాశం ఉన్నా కానీ ఇవ్వట్లేదా? ఎట్లా ఏంది అసలు? అసలు నీళ్ళే ఇస్తలేరు, కరెంట్ బిల్ వస్తుందని చెప్తుర్రట. కరెంట్ బిల్ ఏందా వీళ్ళు? అసలు నేను మైపాల్ యాదవ్ గారు ఏం చెప్తున్నా నేను, వింటున్నా. ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇంత జీతం ఎందుకన్నా? అవునన్నా, వాళ్ళు చేసే దొంగ పనులు. వాడు ఒక్కొక్కడు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతారు. వాడు నేను చెప్పేది అంత టైం నువ్వు ఇవ్వవు నాకు. ఉమ్, వీళ్ళకు అంత జీతం ఎందుకు చెప్పు? నేను అద్దనే అంటున్నా, మరి నేనే అంటున్నా కదా. ఒక జీతం చేస్తే మూడు తరాల ఫ్యామిలీలు బతకాలా? అదే అన్న, మనలాంటి వాళ్ళం కొట్లాడాలి. ఇలాంటి వాళ్ళకి చెప్తే జర ఏమన్నా చెప్తారేమో అని ఆశ. ఇగో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ఒక్కటి జీతం చేస్తే ఆయన కుటుంబం వరకే బతకాలి. అదే అదే అయినా కానీ ఇప్పుడు పెళ్ళాం పిల్లలు, ఆ మగడు పెళ్ళాం పిల్లలు బతకని చదివించుకొని, అరే తాతలు ఎవడెవడో కుటుంబం అది ఇది మొత్తం జీతాలేం పుణ్యం అనుకున్నాయి 3,75,000. మరి రైతుకు ఇవన్నీ పని చేస్తుండ్రు. రైతుకు ఒక్క రూపాయి ఎక్కురు, రైతు బంధు ఎక్కురు, ఏది ఎక్కురు. ఇప్పుడు ఒక క్వింటల్ ఒడ్లు వండి అన్న అంటే 5,000 6,000 ఖర్చు అవుతుంది. 6,000 కొనేదానికి ఏంది పీకనికి? 6,000 కొంటే రైతుకి ఏంది ఇచ్చేది? బొంగు రైతులే వాళ్ళకి ఇస్తారు. ఇంకా ఈయన 6,000 కొనమని చెప్పు. నువ్వు ఓట్లేపించినావు అన్న మాతోని. మీ ఇప్పుడు ఎమ్మెల్యే మీ బీఆర్ఎస్ వాడే కదా? బీఆర్ఎస్ కూడా అయితే మేము కాంగ్రెస్ కేసినాం. నేను నిజంగా చెప్తున్నా. అవును, 100% చెప్తున్నా, అబద్ధం చెప్తాను. కాంగ్రెస్ కు తిరిగి చేయించినాం. అది అనివార్య కారణాల వల్ల వచ్చిండు, గెలిచిందే పల్లా గెలిచిందే నయమైంది. కానీ కాంగ్రెస్ కోటేపించినాము. అమ్మ ఇలా జీవితంలో వేయద్దు కాంగ్రెస్ కు. 70 ఏళ్ళు ఎంబీకిరు ఎవరిని వీకిరు అన్న వీళ్ళు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి మరి రెడ్డి కదా? రెడ్డి అయితే నేను రెడ్డిని కదా. రెడ్డికి దానికి సంబంధం లేదన్నా. ఈయన అది దొంగ, పోటుకున్నోడు దొంగ తెచ్చి సీఎం చేసి ఆయనకు అనుభవం ఉన్నదన్న ఏమన్నా? అనుభవం లేని మనుషులు పెట్టి అమాయక రౌతులను రోజు ఒకటి చచ్చిపోతుండు ఊర్లో పంట ఎరికేనా ఏమన్నా? రైతు బంధు ఇస్తే ఆయన కొంప మింగిన అది జీతం తీసుకోకుంటే మేము నోరు కట్టుకుంటాం అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎరికేనా? జీతం ఎందుకన్నా వాళ్ళకు? 20% 50% కమిషన్లే ఉన్నాయి. మైపాల్ యాదవ్ గారు నువ్వు ఏమన్నాను, టిఆర్ఎస్ ప్రభుత్వం దోసుకున్నదని చెప్పారు కానీ వాళ్ళు ఉన్నప్పుడే ఇంత రైతుకు గాని బీదోనికి గాని పెట్టిరు. వీళ్ళు దొంగ నా కొడుకులు 70 ఏళ్ల నుంచి దోసుకున్నారు. అదే దోసుకున్నాడు ఇప్పుడు కూడా కాంగ్రెస్. ఈయన నీకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోకి పోతే విఆర్ఓ ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా పెట్టిరు. ఒక సైన్ చేయమంటే 2,000 అడుగుతుండు. ఒక మీటర్ కొత్తది కావాలి ఇవ్వమంటే 2,000 అడిగిండు మొన్న. 2,000 ఎందుకు అది ఇది అంటే, ఇక మీకు తెలియదా అది ఇది అని 1,500 ఇస్తే సంతకం పెట్టిండు. ఎరికేనా? నాకు టిక్అవుటింగ్ అమ్మ పోట తీసి పెడదాం అనుకున్నా కానీ ఇక పనులు చెడిపోతాయి ఇంత పొలంలో అని ఊకున్నాం. అయినా ఎవరు పైసలు అడగలేదన్న వాళ్ళ గవర్నమెంట్ లా. కాకపోతే ఎమ్మెల్యేలు దోసుకున్నారు. వాళ్ళు దోసుకొని వాళ్ళు మళ్ళీ ఎట్లా గెలుపుతారన్న? దోసుకొని పబ్లిక్ పెడితేనే కదా. వీళ్ళ పనే దోసుకున్నాడు. పబ్లిక్ పెట్టాలి, సగం పెడతారు, సగం తింటారు, సగం ఫ్యామిలీని బతికించుకుంటారు. మరి ఇక కష్టపడ్డ రైతులు ఎటు పోవాలి నాన్న? నువ్వు రైతుకు ఒక్క రూపాయి ఇవ్వకమని నేను కూడా ఉద్యమంలో చేరుతా. ఇప్పుడు రైతు ఉద్యమం ప్రెసిడెంట్ నే అవుతా. ఎరికేనా?
ఓకే నేను అన్న. నేను బీకామ్ చదువుకున్నా, ఉట్టిగానే కాదు. ఓకే ఓకే ఆ, ఓకే సరే అన్న, నేను మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. అరే నువ్వు టైం అవుతలేవు అన్న. ఇక ఓకే అన్న, నేను మాట్లాడతా ఇక, ఇప్పుడు మీకు సమస్య ఉంది నీకు కదా. నేను 3 నెలల ఫోన్ చేయబట్టి ఎరికేనా? ఓకే ఓకే ఓకే. కలుస్తలేదు. నువ్వు ఏడుంటావు? నేను సికింద్రాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటా. ఇక ఏం అనుకోకు, నేను ఏడుంటావు అంటే ఏం బెదిరిస్తలేను, నేను ఏం చేస్తలేను. ఏదో జర నువ్వు మీలాంటి వాళ్ళు ఏదో పార్టీకి చేస్తారు, నీది ఒప్పుకుంటాం. మనిషి అన్నప్పుడు ఏదో అనుకోదానికి చేయవలసి వస్తుంది. ఈయన చేసిన మన ఎమ్మెల్యేలు అది ఇది అని ఏమన్నా వేయించినా కరెక్ట్. ముండ కొడుకులు సాగదెంగుతుర్రన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు. అదే దొంగ నా మాట్లాడదాం కొడుకులు. అన్న. అరే మీరు నాకు టైం అయ్యావు నువ్వు. అన్నా నేను దొంగ. మాట్లాడతా, ఇప్పుడు నేను కూడా మీలాగానే మాట్లాడుతున్నా, ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తున్నారో వాటి మీద మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడతాను ఇతను, సరేనా? నా ఫోన్ ఎత్తాలే నువ్వు జర. సరే, మీ నంబర్, పేరు, డీటెయిల్స్ అన్ని నాకు వాట్సాప్ చేయండి. నా పేరు